బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. ఇక వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించకుండానే కమిషన్ కు అందించిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించినట్లుగా సమాచారం. అయితే ఈ నెల 22వ తేదీన ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. ఇక వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించకుండానే కమిషన్ కు అందిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించినట్లుగా సమాచారం. ఇక ఈ నెల 22వ తేదీన తర్వాత ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది.